అజిత్ కుమార్ తన కుమారుడు అద్విక్ కు రేసింగ్ పాఠాలు నేర్పుతూ కనిపించారు. అంతర్జాతీయ కార్ రేసింగ్ లో పాల్గొని తిరిగి వచ్చిన అనంతరం చెన్నైలోని ఓ గో కార్ట్ సర్క్యూట్ లో అద్విక్ కు స్వయంగా రేసింగ్ మెలకువలు నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్, యూరోప్ లో జరిగిన రేసింగ్ లో పాల్గొన్న అనంతరం చెన్నైకి వచ్చిన అజిత్ నేరుగా నగరంలోని MIAKM గో కార్ట్ సర్క్యూట్ కు వెళ్లారు. అక్కడ తన కుమారుడు అద్విక్ రేసింగ్ గురించి వివరిస్తూ పలు సూచనలు చేశారు. అజిత్ స్వయంగా డెమో ఇస్తూ అద్విక్ రేసింగ్ టెక్నిక్ నేర్పించారు. అజిత్ కుమార్ రేసింగ్ టీం తమ ఎక్స్ ఖాతాలో ఈ వీడియోలను ఫోటోలను పంచుకుంది. అజిత్ అయిన భార్య కుమారుడు చెన్నైలోని MIK గో కార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు తీసిన చిత్రాలను పోస్ట్ చేశారు. వేగం యొక్క అవసరాన్ని గ్రహించిన అజిత్ అండ్ ఫ్యామిలీ స్వచ్ఛమైన రేసింగ్ పట్ల వారికి ఉన్న మక్కువని ఇది చూపిస్తుంది. MIKFT మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ ఎరీనా, అలాగే MIC మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. వీడియోలో అజిత్ తన కుమారుడు డ్రైవర్ సీట్ లో కూర్చున్నప్పుడు మోకాలపై కూర్చునే రేసింగ్ గురించి ఓపికగా వివరిస్తూ కనిపించారు. రేస్ ట్రాక్ పై అద్విక్ వేగంగా దూసుకుపోతున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు అజిత్ ను ఆయన తనయుడిని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అజిత్ కుమార్ రేసింగ్ టీం తమకు మద్దతు తెలుపుతున్న అభిమానుల కృతజ్ఞతలు తెలిపింది. వారి ప్రోత్సాహానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొంది. అజిత్ కుమార్ రేసింగ్ టీం తమ ఎక్స్ ఖాతా ద్వారా అభిమానుల కృతజ్ఞతలు తెలుపుతూ మీ ప్రేమ మరియు మద్దతుతో మేము మరింత ముందుకు సాగుతున్నాం. మీ ప్రోత్సాహానికి అజిత్ కుమార్ రేసింగ్ మరియు టీం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాయి. రాబోయే రేసులో గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అజిత్ రేసింగ్ ట్రాక్ లపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం దుబాయ్ లో రేస్ లో 991 కేటగిరీలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుని దేశానికి గర్వ కారణంగా నిలిచారు. ఇక ఆ తర్వాత ఇటలీలో జరిగిన 12H ముగిల్లో కార్ రేసింగ్ ఈవెంట్ లో కూడా 3వ స్థానాన్ని పొందారు. ఇక 2 విజయాలు సాధించిన అనంతరం ఈ జట్టు త్వరలో బెల్జియంలో జరగబోయే పోటీకి సిద్ధమవుతుంది.